మానవులు ఈ నూతన సంవత్సరంలో ఏమి చేయవలెను, ఏమి చేయకూడదు గురువుగారు కాస్త వివరిస్తారా? మేము వాటిని పాటిస్తాము అని పబ్లిక్ క్వశ్చన్స్ వచ్చాయండి. వీటికి ఆన్సర్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం, భాగ్యం, కర్మ, పుణ్యం, ఫలం, జాతకం అంతా మీ చేతిలోనే ఉన్నది. అయితే కొద్ది గొప్ప మాత్రము మీ పూర్వజన్మ కర్మ, ప్రజెంట్ కర్మ, మరి మీ పూర్వీకుల కర్మపై ఆధారపడి ఉండును. అది మీకు ముళ్ళ కంపలో నష్ట కష్టాల వలలో నెట్టివేయును. కనుక మీరు స్పిరిచువల్ వేలో రావలను, అంటే దైవిక మార్గం అందులోకి వచ్చేయవలను. జంతు హింస చేయకూడదు, గుడ్ డీడ్స్ మంచి పనులు మాత్రమే చేయవలెను. నెక్స్ట్ ఇంకొక అంశం అండి, కరప్షను, ఫ్రాడు, బ్రైబింగ్, బ్రోకరేజ్, చీటింగ్ యాక్టివిటీస్ దూరంగా ఉండవలెను. బ్రోకరేజీ, మీరు సపోజు ప్రైవేట్ వ్యక్తులు అనుకుందాం, ఏదో హెల్ప్ చేశారు మీ చుట్టాలకు, బంధువులకు. ఒకరోజు కూళ్ళ మందమో, ఒక హాఫ్ పూటనో, 2 రోజులు పట్టింది, 2 రోజులు కూళ్ళ మందం తీసుకోవచ్చు, కానీ మోసాలు చేసి ఏదైనా పనిలో పర్సెంటేజ్ రూపంలో తీసుకోకూడదు. పాపకార్యం, చీటింగ్, మోసం చేయకూడదు. ఈ లంచం అనేది అస్సలు పనికి రాదండి. అది టెంపరీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, కానీ చివరికి వారి జనరేషన్ లాస్ అవుతుందండి, రోడ్డున పడతారండి. ఏది లంచం ద్వారా సంపాదించే డబ్బులు ఈజీ మార్గం, మోసంతో సంపాదించే డబ్బంతా, ఆస్తి అంతా పోతుంది. ఇది సత్యం, 100% కరెక్ట్. సో ఈ ఫ్రాడ్ యాక్టివిటీకి దూరంగా ఉండాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి. మీ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు. నెక్స్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయండి. 5 రాష్ట్రాల్లో స్త్రీలు 785 మంది భర్తల్ని చంపేశారండి. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయాయి. అలాగే భర్తల చుట్టాల నుండి స్త్రీలపైన కూడా పాపం అఘాయిత్యం ఎక్కువైపోయింది, వారికి హరాస్మెంట్, అఘాయిత్యం ఎక్కువైపోయింది. అయితే ఇంకొక అంశం అండి, గుర్తుపెట్టుకోండి, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల హెచ్ఐవి, గనోరియా, సిఫిలిస్, ఎయిడ్స్, బ్లడ్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్ వగైరా చెప్పుకుంటూ పోతే 33 జబ్బులు స్త్రీలకు, 13 జబ్బులు పురుషులకు వస్తాయన్నమాట. సో దూరంగా ఉండండి. ఒక భార్యనో, ఒక లవరో, ఒక పార్ట్నర్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. స్త్రీలు పురుషులతో మాట్లాడవచ్చు, పురుషులు స్త్రీలతో మాట్లాడవచ్చు అండి, ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఆ ఏజ్ని బట్టి తల్లి, చెల్లె, అక్క ఫ్రెండ్లీగా ఉండొచ్చు, తప్పు లేదు, కానీ మరీ లిమిట్స్ దాటకూడదు. లిమిట్స్ అంటే సినిమా షికార్లకు పోవడం, బయట తిరగడము, భర్తలకు అటు అనుమానం రావడం, ఇటు వీళ్ళ భార్యలకు అనుమానం రావడం, సంసారాలు ఇలా పాడు చేసుకోకూడదు అనమాట. సో లిమిట్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకొక అంశం అండి, అక్రమ మార్గంలో ప్రమోషన్లు పొందకూడదు, పోస్టులు పొందకూడదు, అక్రమ మార్గంలో మోసంతో ఎలక్షన్లో గెలవకూడదు, అక్రమ మార్గంతో ఈ ఉద్యోగాలు వగైరా పొందకూడదు, తప్పుడు మార్గంలో అనమాట. పెండింగ్ ఫైల్స్ పెట్టి హరాస్ చేయకూడదు ప్రజల్ని, థెఫ్టులు, దొంగతనం, పనికిరా, ఇవన్నీ పాపకార్యాలు, దేవుడి సూత్రాలు విరుద్ధం అనమాట. అలాగే డ్రగ్స్ వాడకూడదు. ఈ క్రిమినల్స్ వేరు ఉంటారు, వాళ్ళ పని రేపిజం, మర్డరు. కానీ ఈ మంచి వాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడితే రేపు మర్డర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో చెడుకు దూరం ఉండాలి, మంచికి దగ్గర ఉండాలి, గుడ్ డీడ్స్ చేయాలి, జంతు హింస మానుకోవాలి, మంచి పనులు మాత్రమే చేయవలేను.